హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సాయంత్రం వేడివేడిగా ఏమైనా తినాలి అనిపిస్తే సింపుల్గా హెల్దీగా ఇంటి దగ్గరే ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట సమోసాలు బజ్జీలు జోలికి పోరండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. ఒక కప్పు మెజర్మెంట్తో 1.5 కప్ వరకు గోధుమ పిండిని వేసుకున్నాను. దీంట్లోకి చిటికెడు సాల్టు, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకున్నాను. వేసుకొని మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రెగ్యులర్గా మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి. కాకపోతే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలిపేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనం లోపల స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులు వేసుకోవాలండి. మనం ఉప్మాకి వేసుకుంటాం కదా, ఆ పోపులన్నింటినీ కూడా వేసుకోవాలి. వేసుకొని ఆ పోపులు బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకుని కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు వేసిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక హాఫ్ ఉల్లిపాయను కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయ కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి సగం క్యాప్సికమ్ని కూడా వేసుకుంటున్నాను. క్యాప్సికమ్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ క్యారెట్ని కూడా బాగా తురుముకొని వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే పీసెస్లో కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా తురిమేసుకోవచ్చండి. తురుముకున్న తర్వాత దీంట్లోకి ఒక బంగాళదుంపని నేను ముందుగానే ఉడికించి ఇలాగా తురిమేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే స్మాష్ చేసుకొని అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే తురిమేశాను. తురిమేసిన బంగాళదుంప తురుమును కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, పచ్చిది కాదు, ఆల్రెడీ ఉడకబెట్టింది వేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా పచ్చిమిర్చి వేయటం మర్చిపోయాను, అందుకే లాస్ట్లో వేసాను. మీరు కావాలి అనుకుంటే ముందే వేసేసుకోవచ్చు. ఇక ఫైనల్గా కాస్త పసుపు, ఉప్పు, కారాన్ని వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసి ఇక ఫైనల్గా దీంట్లో కాస్త కొత్తిమీర కూడా వేసుకున్నానండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి హాఫ్ నిమ్మ చెక్కను కూడా పిండుకోవాలి. నిమ్మరసం పిండుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా స్కిప్ చేయకుండా నిమ్మరసాన్ని అయితే పిండుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నటువంటి ఈ గోధుమ పిండి మిశ్రమం ఉంది కదా, దీన్ని సగం పాటలు అయితే డివైడ్ చేసుకుంటున్నాను. చేసుకొని ఇక్కడ పొడి గోధుమ పిండిని అయితే వేసుకొని మనం రెగ్యులర్గా చపాతీని ఎలా చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకోవాలి. కాకపోతే కాస్త సన్నగా చేసుకోవాలండి, అప్పుడే బాగా వస్తాయి. మీకు వీలైనంత పలుచగా అయితే దీన్ని చపాతీలాగా ఒత్తేసుకోవాలి. ఒత్తుకొని రౌండ్గా ఉన్నటువంటి గ్లాసు ఏదైనా కప్పు అలాంటివి తీసుకొని ఇలా రౌండ్గా ఒక మంచి షేప్ తీసుకోవాలి. ఇక్కడ నేను గ్లాస్తో తీసానండి, కాకపోతే ఇవి చిన్న సైజు వచ్చేసాయి. తర్వాత నేను ఈ గ్లాస్తో కాకుండా ఇంకా కొంచెం పెద్ద దాంతో చేసుకున్నాను. మీరు కూడా కాస్త పెద్ద దాంతో చేసుకోండి. ఇక నేను అదైతే రికార్డ్ చేయలేదు, కాస్త పెద్ద దాంతో ఇక్కడ చూడండి కట్ చేసుకున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని వేసుకున్నాను. వేసుకొని దీంట్లో కాస్త వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి. చూడండి, మొత్తం ఈ విధంగా కలిసిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, వీటిని ఒక దాన్ని అయితే పెట్టుకొని మనం ఈ మైదా పిండి మిశ్రమాన్ని చుట్టూరు అప్లై చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే బియ్య పిండి లేదా గోధుమ పిండితో కూడా ఇలా ఈ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మైదాతో చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే మీరు దేంతో కావాలంటే దాంతో చేసుకోవచ్చండి. ఇప్పుడు లోపల స్టఫింగ్ని కాస్త తీసుకొని ఇలాగా మిడిల్లో పెట్టుకోవాలండి. మరీ ఎక్కువ తీసుకోకూడదు, అప్పుడు స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. స్టఫింగ్ అనేది బయటకు రాకుండా మనం పూర్తిగా కవర్ చేసుకొని బాగా చేత్తో ప్రెస్ చేసుకుంటే అవి గట్టిగా స్టిక్ అయిపోతాయండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. చూడండి, ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిని ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. మీరు తీసుకున్న ప్యాన్ బట్టి మీకు ఎన్ని పడతాయి అనుకుంటే అన్నింటిని అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 5 వరకు వేసుకున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈలోగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరినట్టయితే వాటిని కూడా
చూసేయండి. ఒక సైడు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇక ఆయిల్లో నుంచి అయితే బయటకు తీసేసుకోవాలండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు పెద్దలు బయట బోండాలు బజ్జీలు సమోసాలు ఇలాంటివి అయితే తింటాం మానేస్తారండి. హెల్తీగా కూడా చేసుకొని ఇవ్వచ్చు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.